హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య శాస్త్ర సిద్ధాంతి, శ్రీమాత ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే హరి ఓం శివ. ఎలా ఉన్నారు? సూపర్ అన్న. గురుగారు, మీరు కామాఖ్య ఆలయంలో దశమహావిద్యల యాగం చేశారు. Yes. అది ఏ విధంగా జరిగింది? ఇన్ని రోజులు జరిగింది కదా, మరి ఎలా జరిగింది? దాని అనుభూతులు ఎలా ఉన్నాయి? మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా తల్లి. అంటే మనం గుప్త నవరాత్రుల్లో, వారాహి నవరాత్రుల్లో సంకల్పించుకున్న శతచండీ రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం కామాఖ్యాదేవి, అస్సాం గౌహతిలోని కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో ప్రతిరోజు ఒక్కొక్క దశమహావిద్యని అనుష్ఠానం చేసుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. అంటే ఇక్కడ మనం చెప్పినట్టుగా ఏంటంటే ఓన్లీ మన దక్షిణాచార పద్ధతిలో కాకుండా వామాచార కౌళాచార పద్ధతుల్లో కూడా ఈ యాగాన్ని నిర్వహించడం అనేది అక్కడ జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే 3 పద్ధతుల్లో దక్షిణాచార, వామాచార, కౌళాచార పద్ధతుల్లో ఒక యాగం నిర్వహించడం అనేది నేను ఇప్పటివరకు అయితే వినలా. అది నాకు ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహం అని చెప్పి అనుకోవాలి. మరి 10 రోజుల పాటు శారీరక శ్రమ అయితే ఉంది, కానీ మానసికంగా మాత్రం చాలా అద్భుతమైన ఆనంద స్థితిలో ఉన్నాం మేమంతా. చాలా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. దశమహావిద్య యొక్క 10 క్షేత్రాల్లో కూడా అన్ని క్షేత్రాలు కాళీ, తార, ధూమావతి, చిన్నమస్త, భువనేశ్వర్, అన్ని బగళాముఖి, అన్ని క్షేత్రాల్లో కూడా ప్రతిరోజు ఒక్కొక్క క్షేత్రంలో అమ్మవారి యొక్క అనుష్ఠానం వామాచార పద్ధతిలో, కౌళాచార పద్ధతిలో, మనం పెట్టిన పీఠంలోనేమో దక్షిణాచార పద్ధతిలో ప్రతిరోజు అమ్మవారిని ఆచరించుకోవడం, ఇట్లా చాలా అద్భుతంగా చేసామన్నమాట. చాలా ఇది నా లైఫ్లో ఒక మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పచ్చు. అంటే మనం ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు మనం చివరిలో ఏంటంటే సుహాసిని పూజ అని, కన్య పూజ అని, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా వటుక పూజ ఇట్లాంటివన్నీ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ జరిగిన మిరాకిల్స్, అంటే వచ్చిన భక్తుల్లో చాలామంది చాలా చాలా రకాల మిరాకిల్స్ చెప్పారు. బట్ నాకు ఏ మిరాకిల్ జరిగిందో నాకు అది ఇంపార్టెంట్ కదా. సువాసిని పూజకి ఒక ఆమెను పిలిచాము. ఓకే, మీకు ఆమె యొక్క ఫోటో పక్కన డిస్ప్లే చేపిస్తాను. ఆవిడ ఎవరో చెప్తాను. ఓకే. అంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి కదా. అంటే చాలామంది అక్కడ పండాలు ఏం చెప్తారంటే అమ్మవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు మేమే గర్భగుడిలోకి వెళ్తామని, ఓకే, మేమే అమ్మవారి యొక్క వస్త్రం తీస్తామని చెప్పి ఇట్లా రకరకాలు చెప్పుకుంటారు. బట్ అక్కడ చేసేవి మాత్రం అక్కడంతా కూడా వాళ్ళని యోగినులు అంటారు. ఓకే, యోగినులు వాళ్ళు మాత్రమే అక్కడ అమ్మవారి యొక్క అంతరాలయంలో అమ్మవారి యొక్క అంబుబాచి మేళ తర్వాత అమ్మవారి యొక్క అభిషేకము, స్నానం అమ్మవారికి అంతా కూడా చేసేది యోగినులు మాత్రమే. అంటే మగవాళ్ళు ఎవరు కూడా, పండాలు ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. ఓకే, ఏ యోగిల్లో ఒకళ్ళైన ఆ తల్లిని మేము సువాసినిగా పిలుచుకోవడం జరిగింది. ఓకే, ఆమెని సువాసినిగా పూజ చేసి ఆమెను సత్కరించుకోవడం జరిగింది. అలాగే కన్య పూజ, అక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన పూజ కన్య పూజ. అంటే అమ్మవారు చిన్నపిల్లల రూపంలో బాలా త్రిపుర సుందర రూపం అనుకుందాం. ఓకే, ఆ విధంగా అమ్మవారు తిరుగుతూ ఉంటుందని. కాబట్టి అమ్మవారు ఎవరన్నా అంటే అమ్మవారిని చూస్తే అక్కడ కన్య అమ్మే వచ్చిందన్నట్టుగా వాళ్ళు చిన్నపిల్లలని ప్రతి వాళ్ళని కూడా కొలుస్తారు, వాళ్ళ పాదాలకు కూడా మొక్కుతారు అన్నమాట. అంటే ఆ కన్య పూజ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అంటే వీటన్నిటికీ శుభ సంకేతంగా అన్నీ కంప్లీట్ అయ్యేప్పటికీ లాస్ట్ డే వర్షం పడటం. అంటే ఒకటి మనం జనరల్గా అనుకునేది ఏంటంటే చాలా సక్సెస్ అయింది కార్యక్రమం అంటే వర్షం పడింది. కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయి చివరి ఘట్టంలో ఉండగా ఒక సాధువు గర్భాలయం ముందు ఆలయంలోకి వచ్చి ఆయన శంఖం ఊదాడు. ఒక అద్భుతమైన అనుభూతి. అలాగే ప్రతిరోజు కూడా చాలా అద్భుతమైన శుభ సంకేతాలు, ఎన్నో అద్భుతమైన శుభ సంకేతాలు. అంటే వచ్చిన వాళ్ళలో కూడా అక్కడ పాల్గొన్న వాళ్ళకు కూడా ఎన్నో అద్భుతమైన మిరాకిల్స్ జరిగినాయి. కొంతమందికి వచ్చే ముందు ఆటంకాలు వచ్చినాయి. అమ్మ ఈ ఆటంకం తీసేయి, మేము అక్కడికి వచ్చి మేము పాల్గొవాలి అంటే ఆటంకాన్ని అమ్మ తీసేసిందని చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది.
దీని యొక్క మన యాగం యొక్క ప్రసాదాన్ని కూడా మనం చెప్పాం కదా ఇంతకుముందు చెప్పినట్టుగా మణికంఠ పూజ స్టోర్ జీడిమెట్ల షాపూర్ నగర్లో మనం ఒక 10 రోజుల పాటు అక్కడ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రుద్రాక్ష, హోమ భస్మము, పూజా కుంకుమ ఇవన్నీ కూడా రేపు గురు పౌర్ణమి రోజు అయితే కనుక స్వయంగా నా చేతుల మీద నేను ఇస్తాను. మిగతా రోజుల్లో మిగతా 10 రోజుల్లో మాత్రం అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఎవరు కూడా ఫోన్ చేసి దీన్ని పోస్ట్ చేయండి అని చెప్పొద్దు. ఓకే, డైరెక్ట్గా వచ్చి తీసుకోగలిగిన వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా వచ్చి తీసుకోండి. ఓకే, చాలా సంతోషం గురుగారు. అంటే మీ అనుభూతులని కూడా మాకు షేర్ చేసుకున్నందుకు. మరి మీరు నెక్స్ట్ చేయబోయే యాగం ఎలాంటిది అండ్ ఎక్కడ చేయబోతున్నారు? చాలా సంకల్పాలు అయితే చాలా ఉన్నాయి మా మదిలో. ఇంకా సంకల్పం ఏవి తీసుకోలేదు. చాలా అద్భుతమైన అంటే శక్తిపీఠాల్లోనే ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉంది. అమ్మ దయ, అమ్మ తోడ్పాటుతో, అమ్మ సంకల్పం, ఆ అమ్మ ఎలా చెప్తే అట్లా శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన ఇంకా అంటే జ్వాలాముఖి, విరజ అంటే అమ్మవారి యొక్క నాభిస్థానం పడిన ప్రదేశం, ఇట్లాంటి చోట్ల కొన్ని యాగాలు, ఇటువంటి యాగాలు చేయాలనైతే ఉంది. అమ్మ ఎప్పుడైతే ఆ కరుణిస్తుందో అప్పుడు మళ్ళీ సంకల్పించుకుంటాం. అప్పుడు అందరికీ మళ్ళీ ఆహ్వానం అనేది పంపిస్తాం. సూపర్ గురుగారు, అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి యాగాలు ఇంకా మీరు చేయాలి. అండ్ భక్తులు కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు, నాకు అర్థమవుతుంది. సో అండ్ చూశారు కదా గురుగారు చెప్పింది. ఎవరైనా కామాఖ్య దేవి ఆలయంలో జరిగిన పూజల యొక్క ప్రసాదం కావాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ డైరెక్ట్గా షాప్కి వెళ్తే కనుక మనకు ప్రసాదం అనేది అవైలబుల్గా ఉంది. అండ్ గురుగారితో ఎవరైనా కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే హరి వంశం.